బండి సంజయ్ గారి అబ్బాయి విషయంలో ఈరోజు మీరు బుద్ధభవన్లో కమిషనర్ అంటే మా మహిళా కమిషనర్ కలవడానికి వచ్చారు. మరి నిజంగానే పోక్సో చట్ట అంటే కేసుకి సంబంధించి మరి ఈరోజు దాని మీద సత్వరం న్యాయం జరగాలి. ఏదైతే 17 ఏళ్ల అమ్మాయికి జరిగినట్టు అన్యాయం మీద మీరు బీఆర్ఎస్ లీగల్ సెల్ కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, అందరూ వచ్చారు. సో నిజంగానే బండి సంజయ్ మీద అలా భగీరథ మీద ఒక బురద జల్లే కార్యక్రమం జరుగుతుందా, హనీ ట్రాప్ జరిగిందా, లేకపోతే నిజంగానే అత్యాచారానికి పాల్పడ్డా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే మీకు వచ్చిందని అంటున్నారు. ఏంటి ఇందులో ఈ కేసులో మీకు గ్రహించిన అంశాలు ఏంటి? యాక్చువల్గా ఇక్కడ మైనర్ బాలిక విషయం అండి. దీన్ని రాజకీయం పక్కన పెడదాం కాసేపు. మైనర్ బాలిక ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో, ఒక మైనర్ బాలిక బయటకు వచ్చి నన్ను ఒక పలానా వ్యక్తి ఇలా ఒక ఆడపిల్ల చెప్పడం అనేది మనం అర్థం చేసుకోవాలి దాంట్లో ఎంత సీరియస్ ఉందనేది, సీరియస్ ఆ కేస్ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది. సో నేను ఏమంటున్నానంటే ఏదైతే జరిగిందో అది నిజం, కంప్లైంట్లో ఏదైతే రాశారో అది నిజం. సో ఆ కంప్లైంట్ ప్రకారము ఈరోజు ఎఫ్ఐఆర్ జరగాలి. కానీ ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ ప్రకారం జరగలేదు. ఏదైతే బిలో 7 years క్రైమ్ ఉందో ఆ సెక్షన్స్ ప్రకారమే జరిగింది. మేము ఇక్కడ నుంచి కోరుకునేది ఏంటంటే అక్కడ సెక్షన్స్ అప్లికేబుల్ 7, 8 సెక్షన్స్ అప్లికేబుల్. ఆ సెక్షన్స్ని ఆ ఎఫ్ఐఆర్లో ఇంప్లీట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం పోక్సో కేసులో ఎవరైతే ఉంటారో, అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని 24 hours అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అంటే దీని వెనక ఎంత రాజకీయ కుట్ర జరుగుతుంది అనేది మీరు ఆలోచించాల్సింది. బండి సంజయ్ గారు బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, ఓకే, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ఉన్న ఆయన ఈ రోజు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కాపాడాల్సిన ఆయన కొడుకుకే ఇలా జరిగినప్పుడు ఆయనకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మేము బీజేపీ బిఎన్ఎస్ఎస్ చట్టాలు వాళ్ళే తీసుకొచ్చారు, ఆ చట్టాలకి వాళ్ళు కట్టుబడి ఉంటే ఈ రోజు వాళ్ళ కొడుకుని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించాలి. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ గారు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇలాంటి చర్య చేస్తేనే దేశం మొత్తంలో కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఇలాంటి మీరు చేయకపోతే మాత్రం తెలంగాణ గౌరవాన్ని కూడా మీరు తగ్గించింది ఈరోజు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మిగతా రాష్ట్రాల మీద బురద జల్లే కార్యక్రమం, హనీ ట్రాప్ ఎప్పుడు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇది కేవలం ఎక్స్ పార్టీలో లేకపోతే సంథింగ్ ఎవరు వీళ్ళని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసు పెట్టిస్తున్నారు అనేది. చూడండి, ఒక మహిళ బయటకు వచ్చి చెప్పుకోవడం అనేది ఎమోషన్. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో వాళ్ళు వచ్చి చెప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దట్ టు షీ ఈజ్ అ మైనర్ గర్ల్. సో అలాంటి అమ్మాయి మీద కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే బండి సంజయ్ గారు మీరు పొద్దున్న లేస్తే దేవుడు అంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా సిద్ధాంతాలు అని. ఈరోజు మీ సిద్ధాంతం, మీ మాటలలోనే మీ సిద్ధాంతం ఏదో తెలుస్తుంది జనాలకి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇలాంటి మాటలు బంద్ చేసి అట్లీస్ట్ చర్య తీసుకోండి. ఇప్పటికైనా తీసుకోకపోతే మాత్రం మేము ఊరుకునేదే లేదు. అట్ ద సేమ్ టైం 164 స్టేట్మెంట్స్ కూడా ఇప్పటి వరకు ఆ అమ్మాయిది కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ది కావచ్చు, ఎవరిది కూడా తీసుకోలేదు. ఇప్పటిదాకా లుక్ లాక్ సర్క్యులర్స్ అంటే సర్క్యులర్స్ కూడా ఈరోజు వరకు పోలీస్ వాళ్ళు తీసుకోవట్లేదు. ఆ అబ్బాయిని దేశం దాటిచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి జరుగుతుంది. ఏది జరిగినా మేమైతే ఊరుకోము. మైనర్ బాలికకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. బండి సంజయ్ గారు మాత్రం రాజీనామా చేయాలి. ఆ రాజీనామా చేస్తేనే రాష్ట్ర గౌరవం బాగుంటుంది, గౌరవం కాపాడిన వాళ్ళు అవుతారు. మీ బీజేపీకి కూడా మీరు పాజిటివ్నెస్ తీసుకొస్తారు. లేదు అంటే దేశవ్యాప్తంగా మీరు ఏం చెప్తున్నారంటే అధికారం ఉన్న వాళ్ళ పిల్లలు ఏది చేసినా అమాయకులకి ఎంత నష్టం జరిగినా కూడా అధికారం కాపాడుతున్న మెసేజ్ మీరు తీసుకెళ్తున్నారు. బాధిత కుటుంబాన్ని మీరు ఏమైనా కలిసారా మేడం? లేదండి, మేము కలుస్తాం ఇప్పుడు ఇవాళ రేపటి. ఎందుకంటే మైనర్ బాలిక కదా, వీ కెనాట్ ఎక్స్పోజ్ ఆర్ డీటెయిల్స్ అండ్ వీ కెనాట్ మేక్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ వర్ డిలేయింగ్ ఇట్. కలిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.